బిగ్ బాస్ సీజన్ 8 ఎలిమినేషన్ కి ముందు జరిగే పర్వం చాలా హాట్ గా జరిగింది నామినేషన్ ప్రక్రియ. ఇక ఈ నామినేషన్ ప్రక్రియే అసలు అన్నిటికీ మూలం మనం అని అందరికీ తెలిసిందే. ఎందుకంటే నామినేషన్లో వీళ్ళ ఫైట్లు ఎలా ఉంటాయో, వీళ్ళు చెప్పే రీజన్స్ కానీ కొన్ని సిల్లీ రీజన్స్ కూడా కొంతమంది బలైపోతూ ఉంటారు. ఇక ఫస్ట్ వీక్ అయితే చాలా కీలకం. ఎందుకంటే కంటెస్టెంట్స్ ఏంటి అనేది అర్థమయ్యే లోపలనే పాపం ఒకళ్ళైతే ఎలిమినేట్ అయిపోతారు. సో అన్నిటికంటే చాలా టఫెస్ట్ వీక్ ఫస్ట్ వీకే. ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం కానీ, అసలు హౌస్ ఎలా ఉంటుంది అనేది తెలియడం కానీ దీనికి చాలా టైం పడుతుంది. ఇది తెలిసే లోపల వీళ్ళు రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి నామినేషన్లోకి వచ్చేయడం, ఆ తర్వాత ఆడియన్స్ వాళ్ళని పంపించేయడం, ఆ 6 రోజుల ట్రావెల్నే వీళ్ళు క్యాలిక్యులేట్ చేసేయడం జరుగుతూ ఉంటుంది. బట్ అంటే వాళ్ళు సెటిల్ అవ్వడానికి అస్సలు స్కోప్ ఉండదన్నమాట. సో ఈ ఫస్ట్ వీక్లో నామినేషన్స్కి రాకుండా జాగ్రత్త పడేవాళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు. ఇక అనుకోకుండా వచ్చి అది అర్థం కాక అక్కడ సెటిల్ అవ్వలేక ఫైర్ అయిపోయి నామినేషన్లోకి వెళ్ళిపోయి ఎలిమినేట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొకటి వినిపిస్తుంది ఏంటంటే కొంత స్క్రిప్టెడ్గానే ఒక లిస్ట్ అవుట్ చేసి మరీ ఈ ఎలిమినేషన్కి పంపిస్తారు అనేది కూడా మనకి వినిపిస్తుంది. అదేంటి అనేది మీకు క్లియర్గా తర్వాత వివరణ ఇస్తా. అయితే ఇక నామినేషన్ ప్రక్రియ అనేది కనుక చూసుకున్నట్లయితే మనకి 6 మెంబర్స్ నామినేషన్లోకి వచ్చేసారు ఈ వీక్లో. నాగమణికంట ఒకరు, అండ్ బేబక్క, పృథ్వీరాజ్, సోనియా అండ్ విష్ణుప్రియ అండ్ శేఖర్ భాష. ఈ ఆరుగురు లిస్ట్లోనూ గనక మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఎవరు మామూలుగా అయితే వీక్, ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, పోనీ అలా అనుకోకపోయినా ఎవరు బాగా పాపులర్లో ఉన్నారు, ఎవరు కొద్దిగా పాపులర్లో ఉన్నారు, ఇలా కంపేర్ చేసుకున్నా అదేదో ఒక పద్ధతి ప్రకారమే నామినేషన్కి తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. అదెందుకు అనేది కూడా మీకు కొద్దిసేపట్లో క్లియర్ అవుతుంది. అయితే కిందాకే అన్నా కదా, ఫస్ట్ వీక్ ఓటింగ్ ఇది ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి చాలా కీలకం అన్నమాట. కాబట్టి ప్రతి సీజన్లోనూ ఏం జరుగుతుంది అంటే ఒక్కరిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ని కావాలని నామినేషన్లోకి లాగుతూ ఉంటారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఎప్పుడైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారో అప్పుడు ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన యాంకర్స్ ఉండొచ్చు, లేకపోతే స్టార్స్ ఉండొచ్చు, వాళ్ళ కోసం ఓటింగ్ వేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది అప్పుడే వస్తుంది. కొత్త వాళ్ళకంటే కూడా స్ట్రాంగ్ అనిపించే వాళ్ళు, లేదా బాగా వెల్ నోన్ అయిన వాళ్ళు, రెగ్యులర్గా సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి మనకి టచ్లో ఉన్న కంటెస్టెంట్స్ని ఆ నామినేషన్లో కనుక పెడితే ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓట్స్ వేసే ఆడియన్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటారు ఆ లిస్టులో. అందరూ వీక్ కంటెస్టెంట్స్ లేకపోతే కొత్త వాళ్ళు కనిపించరు. మీరు ప్రీవియస్ వీక్ కూడా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీక్లో ఈ జాగ్రత్త చాలా బాగా తీసుకుంటూ ఉంటారు. తర్వాత వీక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మేము చెప్పేది కూడా ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు కూడా అదే జరిగిందా అని అనిపిస్తుంది కంపేర్ చేసినట్లయితే ఇదివరకటి దాంతో పోలిస్తే. ఇదంతా చూస్తే ఇలా షెడ్యూలింగ్ చూస్తే కూడా ఇందులో వచ్చిన విధానాన్ని చూస్తే అవును ఇది రిపీట్ అయింది అని చెప్పే అనిపిస్తూ ఉంటుంది. సో ఈసారి కూడా మేబీ ఇది స్క్రిప్టెడ్ అనుకోండి, లేదా ఇంకా ఏదైనా అనుకోండి, కానీ పాతదే రిపీట్ చేశారు అంటే పాత పద్ధతినే రిపీట్ చేసింది బిగ్ బాస్ టీమ్ అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో మనకి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇందులో ఈరోజు మనకి నామినేషన్లో నేను చెప్పిన లిస్ట్లో విష్ణుప్రియ, తనది వెల్ నోన్ పర్సన్ అండ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే అమ్మాయి. సో ఆ అమ్మాయిని నామినేషన్లోకి లాగారు. ఎందుకంటే విష్ణుప్రియకి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది, తన స్క్రీన్ స్పేస్లో ఎక్కువగా ఉండాలి అని కోరుకునే ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. తను నామినేషన్లో ఉంది అంటే ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ఓటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఆ పద్ధతిలో అయి ఉండొచ్చు మేబీ. సో విష్ణుప్రియ నామినేషన్లోకి వచ్చారు. అట్ ద సేమ్ టైం ఇంకొక వ్యక్తి మనందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మరీ సెన్సేషన్ అయిపోయినటువంటి వ్యక్తి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకోండి, బాగా తెలిసిన వ్యక్తి అనుకోండి, శేఖర్ భాష. ఇంకా శేఖర్ భాష విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే ఆయన ఇంతకు ముందర ఎలా మాట్లాడారు ఏంటి. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన వెర్షన్ ఎలా ఉంటుంది చూస్తున్నాం. సో శేఖర్ భాష కూడా వెల్ నోన్. దాంతో శేఖర్ భాషను కూడా దించారు. అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే విషయానికి వస్తే వీళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చారు. ఇదంతా వాంటెడ్లీ తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. మేబీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉండి కూడా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకొక అమ్మాయి మనకి సోనియా ఆకుల. తిను కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది.
సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తూ ఉంటారు. అలా సోనియా వచ్చింది. ఇక దాంతో ఆమె టార్గెట్ అవ్వడం, ఎప్పుడైతే స్ట్రైట్గా మాట్లాడతారో వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఇది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆటోమేటిక్గా లిస్ట్లో వచ్చేస్తూ ఉంటారు. అలాగే సోనియా వచ్చింది, అది మనకు అర్థమవుతున్నది. కాబట్టి తనని కూడా అలాగే నామినేట్ చేశారు అని అనిపిస్తుంది. ఇక పృథ్వీరాజు నాకు అనిపించింది ఏంటి అంటే ఓకే, తన ఒక వ్యూలో వచ్చాడు అనిపించింది. పృథ్వీరాజు హౌస్లోకి వచ్చాడు, పెద్దగా ఎవరితోనూ ర్యాపో లేకుండా తన వంతు తాను ఏదో చేసుకుంటున్నాడు. బట్ నామినేషన్ విషయంలో బేబక్కని నామినేట్ చేసిన విధానం అంత కరెక్ట్ అనిపించలేదు. ఫిజికల్లీ మెంటల్లీ అన్ని ఎబిలిటీలు ఉంటేనే బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు అనేది రాంగ్ కదా. కొందరు ఫిజికల్గా ఫిట్ ఉంటారు, కొందరు మెంటల్లీ చాలా ఫిట్ ఉంటారు. ఫిజికల్ ఫిట్ ఉన్న వాళ్ళు మెంటల్గా స్ట్రాటజీస్ ప్లే చేయగలగచ్చు, చేయకపోవచ్చు. బట్ బేబక్క నా విషయం అనడం, కొంత బేబక్క కూడా మంచి ఫ్యాన్ బేసే ఉంది చెప్పాలంటే. అదంత పెద్ద పాజిటివ్గా కూడా వెళ్ళి ఉండకపోవచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే పృథ్వీ అంతంత మాత్రము. బట్ దీని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఒకవేళ బేబక్క ఫ్యాన్స్ ఏమైనా తనకి పృథ్వీకి నెగిటివ్గా ఉండొచ్చు, దాంతో ఓటింగ్ ఏమన్నా అతనికి తక్కువ కూడా పడవచ్చు, చెప్పలేం. బట్ పృథ్వీ చెప్పిన రీజన్ అయితే అంత బాగాలేదనిపించింది బేబక్క విషయంలో. అండ్ ఇప్పుడు బేబక్క కూడా నామినేషన్లోకి వచ్చేసారు. ఇంకా బేబక్క విషయానికి వస్తే చాలా విషయాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక బేబక్క నామినేషన్ కనుక చూసినట్లయితే గతంలో బిగ్ బాస్ టీం ఏది అనుసరించిందో ఈసారి కూడా అదే అనుసరించిందా అన్న డౌట్ అయితే రాకమానదు. ఎందుకు అంటే గతంలో వచ్చిన ఒక సెంటిమెంట్ వర్కౌట్ చేయడం కానీ, ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ చేసే విధానాల్లో కానీ, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. పర్టికులర్గా బిగ్ బాస్ హౌస్ అందరినీ ఒక ఏజ్ గ్రూప్లో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మిడిల్ ఏజ్ వాళ్ళు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ గ్యారంటీగా ఎలిమినేట్ అయిపోతూ ఉన్నారు. ఇది మాత్రం మారలా ఇప్పటి వరకు. మరి ఆల్రెడీ బేబక్క కూడా అలాగే ఎలిమినేషన్ ప్రక్రియలోకి వచ్చేసారు. సో బేబక్క మీద టార్గెట్ అవుతారా, బేబక్క ఫస్ట్ వీక్ వెళ్ళిపోతారా, లేకపోతే మణికంఠను మనం చూస్తూ ఉన్నాం ఎంత ఇదిగా తను రియాక్ట్ అవుతున్నాడో. అంటే సెంటిమెంట్ ఎక్కడ చూసిన సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ చేసే పనిలో కనిపించింది అక్కడ. ఎందుకంటే మీరు గత సీజన్లో చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారో, లేదా చెప్పిన విషయాన్ని చెప్పి అదే ప్రొజెక్ట్ చేసుకుంటూ తను సెంటిమెంటల్గా వర్కౌట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే అలాంటి వాళ్ళని ముందు పంపించేశారు. ఆడియన్ను విసిగిపోవడానికి రెడీగా లేడు చెప్పాలంటే. ఓకే, మణికంఠ ఇక్కడ రియాక్ట్ అయిన విధానం తన పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చు, దానివల్ల తను అంత సెంటిమెంటల్గా రియాక్ట్ అయి ఉండొచ్చు. బట్ ఈ 2-3 రోజులుగా అదే రిపీట్ అవుతూ వచ్చింది. ఆ రిపీట్ని ఆడియన్స్ ఎంతవరకు ఎలా యాక్సెప్ట్ చేస్తారో, అయ్యో పాపమని ఎంతసేపు జాలి పడతారు, లేదా వీడు చెప్పిందే చెప్తున్నాడు, గేమ్ ప్లే చేస్తున్నాడు, ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ట్రై చేస్తున్నాడు అని ఆడియన్కి అనిపించిందంటే, ఇక్కడ ఈ వీక్లో మణికంఠ డేంజర్ జోన్లోనే ఉంటారు, బేబక్క డేంజర్ జోన్లోనే ఉంటారు. స్ట్రాటజీ ప్రకారం బేబక్క అన్న వెళ్ళిపోవచ్చు, లేదా మణికంఠ అది చేసే తన ప్లానింగ్ కానీ ఆట కంటే కూడా సెంటిమెంట్ మీద సింపతి కొట్టేసే పని మీద ఉన్నారు అన్న టాక్ ఇప్పటికే బాగా స్ప్రెడ్ అయిపోయింది. బట్ ఈ 2-3 రోజుల్లోనూ గనక ఈ సింపతిని పక్కన పెట్టేసి తనేమైనా ఆడే ప్రయత్నం చేస్తే, హౌస్ మేట్స్తో కలిసిపోయి ఆట మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే, ప్రతిదానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా కొంత తను మెంటల్ స్టెబిలిటీ తెచ్చుకుని అక్కడ ముందర హౌస్లో కుదురుకోవడానికి ట్రై చేయాలి యాక్చువల్లీ మణికంఠ. బట్ మణికంఠ అది చేయలేకపోతున్నాడు. అది నిజంగా తన సిచ్యువేషనా, లేకపోతే గేమ్ ప్లానా, లేకపోతే ఎమోషనల్లీ తను అంతలా అయిపోతున్నాడు. బట్ అది ఎవ్రీడే అది పనికిరాదు కదా, ఆడియన్స్ దాన్ని అంతగా యాక్సెప్ట్ చేయరు. సో మరి మణికంఠ కొంచెం జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం అయితే ఉంది. కాస్త ఆ సింపతికి గతానికి బ్రేక్ ఇచ్చేసి నెక్స్ట్ తన ఆట మీద కంటెస్టెంట్స్ తన హౌస్ మేట్స్తోనూ కలిసిపోయి ముందుకు వెళ్తే మణికంఠకి ఇంకొంచెం టైం బాగానే ఉంటుంది. లేదు అంటే కనుక మణికంఠకి అయితే గట్టిగానే ఎఫెక్ట్ పడుతుంది. ఇక బేబక్క అనే విషయానికి మనం వస్తే, ఈ మిడిల్ ఏజ్ ఉమెన్ తీసుకురావడం ప్రతిసారి జరుగుతూనే ఉంది. వాళ్ళే త్వరగా వెళ్ళిపోతూ ఉన్నారు కూడా. మరి బేబక్ ఆల్రెడీ ఎలిమినేషన్కి వచ్చేసారు. సో మరి అదే ట్రై చేస్తుందా బిగ్ బాస్ టీమ్, సేమ్ అదే సీన్ రిపీట్ చేస్తుందా, వీళ్ళనే తొందరగా పంపించేస్తుందా, ఫస్ట్ సెకండ్ వీక్స్లో వీళ్ళనే పంపించేయడానికి రీజన్ అదేనా అనేది అయితే కొంచెం డౌట్ వస్తూ ఉందన్నమాట.
ఎస్ ఇక్కడ మీకు బేబక్క విషయాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తూ ఉన్నానంటే ఫస్ట్ సీజన్ నుంచి 7వ సీజన్ వరకు అబ్జర్వ్ చేస్తే కనుక ఎలిమినేట్ అయిన వాళ్ళు మీకు స్టార్టింగ్లోనే ఎలిమినేట్ అయిపోయినటువంటి కంటెస్టెంట్ల ఏజ్ గ్రూప్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళే కనిపిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అది నిజంగానే జరుగుతోందా లేక కాకతాళీయంగా జరుగుతోందా లేకపోతే మనం అనుకున్న స్క్రిప్టెడ్ పద్ధతిలోనే జరుగుతుందో తెలియదు. కానీ ఎవరైతే ఫస్ట్ వీక్లో వచ్చి వంటలలో ఇన్వాల్వ్ అయిపోయి వంట భారం అంతా మీదేసుకుని ఆ వంటగదిలో గరిట ఎవరైతే తిప్పారో వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పటి వరకు ఉన్న సినారియో ఏదైతే చూసామో అది మనకి ప్రీవియస్ మీకు గుర్తుండే ఉండొచ్చు. సింగర్ కల్పన గారు కావచ్చు, హేమ కావచ్చు, కరాటే కళ్యాణి, షకీలా వీళ్ళంతా కూడా గరిటెలు తిప్పారు, సర్దుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు బేబక్క ఎప్పుడైతే వంటగదిలోకి వెళ్ళారో అప్పుడు కూడా నాకు అదే డౌట్ వచ్చింది. ఎస్ ఇలా ప్రీవియస్గా వీళ్ళందరినీ చూసుకుంటే అలాగే జరిగింది. గరిట తిప్పిన వాళ్ళందరూ చాలా త్వరగా బయటకు వెళ్ళిపోయారు. అంటే ఒక వీక్ వేరే వాళ్ళు స్టెబిలిటీ అవడానికి వీళ్ళని ఈ ఏజ్ గ్రూప్ని ఎంచుకోవడానికి మేబీ అదే రీజన్ కూడా కావచ్చేమో. కొంచెం మిగిలిన కంటెస్టెంట్లకి టైం ఇచ్చినట్టు ఉంటుంది. ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి వీళ్ళని వంటగదిలో పెడితే కొంచెం గొడవలు కూడా ఎక్కువే వస్తాయి. ఏదో చిన్న చిన్న విషయానికి కొత్త ఎవరికి ఏది ఇష్టమో తెలియదు. బిగ్ బాస్ రూల్స్ ఆ మధ్యలో వీళ్ళు ఎంత చాకరీ చేసినా వంటగదిలో ఉండి అందరికీ వండి పెట్టినా ఏదో ఒక రకంగా వీళ్ళు టార్గెట్ అయిపోతూ ఉండడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే బేబక్క గరిట తిప్పడం మొదలుపెట్టారో అప్పుడే డౌట్ వచ్చింది. వంటగదిలోకి ఎవరైతే స్టార్టింగ్లో వెళ్తారో వాళ్ళు ఫస్ట్ హౌస్లోంచి వెళ్ళిపోతున్నటువంటి దాఖలాలు ఇప్పటిదాకా కనిపించాయి. చాలా ఎర్లీగా వెళ్ళిపోతున్నారు ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్. ఇంతకు మించి అయితే ఎక్కువ టైం అయితే పెద్దగా వాళ్ళు ఉండినటువంటి దాఖలాలు లేవు ప్రీవియస్ సీజన్స్ మనం అబ్జర్వ్ చేస్తే. మరి ఇప్పుడు బేబక్ ఆల్రెడీ ఎలిమినేషన్లోకి ఎంట్రీ అన్నట్టుగా నామినేషన్లోకి వచ్చేసారు ఆవిడ. సో మరి ఆ పాత స్ట్రాటజీసే కనుక చూసుకున్నట్లయితే బేబక్క వెళ్ళిపోతారా, బేబక్కని ఎలిమినేట్ చేయిస్తారా, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ముందు పంపించేస్తున్నారు కాబట్టి అన్న డౌట్ అయితే వచ్చేస్తుంది. బట్ కొంతవరకు చేంజెస్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బేబక్క కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, తనకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళందరూ కాపాడుకుంటారా? అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరైతే నామినేషన్ అయ్యారో వాళ్ళలో కంపేర్ చేసుకుంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నది. మణికంఠకైతే ఇబ్బందికర పరిస్థితి ఉంది. బేబక్క మనం ప్రీవియస్ క్యాలిక్యులేషన్స్ చూసినట్టయితే బేబక్క ఉన్నారు. ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ విష్ణుప్రియ అండ్ శేఖర్ భాష స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి చూడాలి. ఎందుకంటే ఇదంతా ఓటింగ్ గ్రాప్ కోసమే వాళ్ళిద్దరిని కూడా ఎలిమినేషన్కి దాకా తీసుకువెళ్ళడానికి నామినేషన్లో పెట్టారా అని చెప్పేసి డౌట్స్ అయితే ఉన్నాయి. ఇక మరి పృథ్వీ వీళ్ళ పరిస్థితి ఏంటి? సోనియా, పృథ్వీ వీళ్ళది అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. సో ఈ ఆరుగురిలోనూ అయితే ఎక్కువ డిస్కషన్లోకి వస్తుంది మణికంఠ, బేబక్క వస్తున్నారు. ఎలిమినేట్ అవ్వడానికి వీళ్ళని ఎలిమినేట్ చేయిస్తారన్న టాక్ అయితే కనిపిస్తుంది. కాబట్టి కాస్త ఏడుపు తగ్గించి మణికంఠ ఆట కనుక ఆడితే నిన్న బిగ్ బాస్ కూడా ఓదార్చాల్సి వచ్చింది మణికంఠని. ఆయన కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మణికంఠ బాధను చూసి తనకి తన ఫ్యామిలీ కావాలని, స్టెప్ ఫాదర్ కావాలని, భార్య కావాలి, పిల్ల కావాలి అని చెప్పేసి ఒక ఎమోషనల్గా చాలా బ్లాస్ట్ అయిపోయాడు ఆ అబ్బాయి. సో ఆ టైంలో బిగ్ బాస్ కూడా చక్కగా మంచి మాటలు చెప్పి ఓదార్చే ప్రయత్నం బిగ్ బాస్ చేశారు. అయితే ఇది గనక మణికంఠ విషయంలో మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మణికంఠ ఈ వీక్ కష్టమనే చెప్పొచ్చు. లేదు మణికంఠ తప్పితే నెక్స్ట్ టార్గెట్ అయితే బేబక్క అన్న టాక్ యాజ్ పర్ ప్రీవియస్ ఎనాలిసిస్ అంతా మనం తీసుకుంటే గతంలో జరిగిన సీజన్స్ అన్నిటినీ మనం అబ్జర్వ్ చేస్తే మేబీ బేబక్కే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్న టాక్ అయితే బయట వినిపిస్తుంది. చూద్దాం ఈ 2-3 రోజుల ఆట మేబీ ఎవరినైనా మార్చొచ్చు, ఇంకెవరైనా క్యూ లైన్లో ముందు ఉండొచ్చు మాట బయటికి వెళ్ళిపోవడానికి. చూద్దాం ఏం జరుగుతుందో.